జూనియర్సా మీరు? అవునండి. చిన్న పార్టీ జరుగుతుంది, మీరు అందరూ వచ్చేసారు. సరే ఓకే అన్న. సరే అలానే వస్తాము. ఓకే. మీ బీడీ చెప్పండి రా. ఉమామహేష్ అన్న, బ్రహ్మ అన్న, దుర్గా కౌశిక్ అన్న ఫ్రెషర్స్ పార్టీ అని పిలిచినారు. మీరేమన్నా రిలేటివ్స్ వరా పార్టీ ఇచ్చాకి? ర్యాగింగ్ చేసి పిలిచాం రా. వెనకలేం చూస్తున్నావురా, ముందర చూడు. ఎక్కు, బాగా ఎక్కు. నువ్వు కూర్చోమమ్మా, నేను చూసుకుంటా కదా. అరే బాగా ఆకలిస్తుందిరా, నువ్వు ఎక్కడి పెట్టేసి ఎగ్ ఆమ్లెట్ పెట్టేసి, నువ్వు రైస్ పెట్టేసారు. కాదా రామావా? రేయ్ మీరు వెళ్ళిపోండ్రా. ఏం జరిగింది? డాక్టర్ ఈరోజు వీడి బర్త్డే, సీనియర్స్ వచ్చి కొట్టినారు. ఏంటయ్యా ఇలా కొడతారా ఎవరైనా? అన్ఫార్చునేట్లీ బోత్ లిమ్స్ ఆర్ ఫ్రాక్చర్డ్. మినిమం 30 రోజులు రెస్ట్ కావాలి. ఏమో, మా సాయశక్తిలో మేము ప్రయత్నించాం. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. యూజ్ ద మెడిసిన్స్ యాజ్ పర్ ద టైమ్. యూ షుడ్ గివ్ ఏ కంప్లైంట్ టు ద కాలేజ్. అతని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా? ముందుగా పేరెంట్స్కి కాల్ చేయండి అబౌట్ హిస్ కండిషన్. 30 రోజుల వరకు నడవలేడు. ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫిజికల్ థెరపీ మే ఫాలో అండ్ రికవరీ షుడ్ టేక్ అబౌట్ 4 weeks. ఎముకలు సరిగ్గా నిలిచాయి కాబట్టి సర్జరీ అవసరం లేదు. ఓకే, విల్ మీట్ అగైన్. టేక్ కేర్. నేను పోయి కాలేజీలో కంప్లైంట్ ఇచ్చేస్తా. అన్నీ ఏం వద్దులే, నువ్వు గమ్మునుండు, అట్లాంటివేం వద్దు. ఎందుకు వదిలిపెడతావురా? ప్రతి కాలేజ్లో కామనే, ఏం కాదులే, వదిలి కొన్ని రోజులే కదా.
ఏం చేశారు తెలుసా మీ ఇద్దరు? ఏమైందిరా? వాడు ఇద్దరు ఏం చేశారు తెలుసా నీకు? తాగేసి కొట్టారు ఇద్దరిని. వాడేమో హాస్పిటల్ వెళ్ళి కూర్చున్నాడు, వాడు పడిపోయి. డాక్టర్ చూస్తే వాడు 10 రోజులు రెస్ట్ అన్నాడు. ఇంజూర్డ్ అయిన, ఫ్రాక్చర్లు అయినాయాడ. కాలేజ్ పోయేది కంప్లైంట్. వాళ్ళ ఫ్రెండ్ ఉండే ఏకంగా అడిగినాడు కంప్లైంట్ ఇరా చూసుకుందామని. వాడు వీళ్ళ సీనియర్లను వదిలేసినాడు పాపని, ఎక్కడ జరుగుతుందని. వీళ్ళేమో తాగేసి ఇట్లా కొడుతున్నారు. ఈ పని అట్లే జరిగింది వీళ్ళు చేసే పనులకి. ఏం చేస్తారు తెల్లారా మీకు? ఏ, ఛీ! రాండ్రా, కోసి కాగరా. మళ్ళీ కొడతారా? అలా ఏం కాదురా, ఆ రోజు మేము నిన్న అలా కొట్టి ఉండకూడదు. నార్మల్ గా కాలేజ్ లో ర్యాక్ చేస్తారని తెలుసు, కానీ ఇలా సీనియర్స్ కొడతారని తెలియదు అన్న. అలా కాదురా, ఆ రోజు జరిగిన దానికి చాలా సారీ. ఆ రోజు మేము నిన్న అలా చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యా. పోలీస్ కేసు దాకా పోతుంది అన్నారు, కానీ నువ్వు వెళ్ళి అంతా మన వాళ్ళే అన్నందుకు నాకు నీ మీద గౌరవం పెరిగిందిరా. అలా కాదన్నా, మనం సీనియర్స్ జూనియర్స్ కదా. ఒకవేళ పోలీస్ కేసు అయితే మనకే ఏమైనా ప్రాబ్లం, అందుకే వద్దన్నాను. మీరంటే ఎక్కువ గౌరవం అన్నా నాకు. నువ్వు ఆలోచించినంతగా నేను ఆలోచించుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదురా మనకి. ఇక్కడి నుంచైనా మనం మంచిగా ఉందాం, ఈ కాలేజీలో ర్యాగింగ్ జరగకుండా చూసుకుందాం. ఇక్కడి నుంచైనా మనం మంచి అన్నదమ్ముల్లా ఉందాం.